జై శ్రీరామ్. మన తెలంగాణలో వరంగల్ జిల్లా ఖానాపురం అనే ప్రాంతంలో స్కూల్ కట్టడానికని చెప్పేసి అక్కడ స్థలాన్ని సేకరించి చదును చేస్తున్న సమయంలో అక్కడ శివాలయం అడ్డొచ్చిందని ఆ శివాలయాన్ని తొలగించడం అయితే జరిగింది. ఆ శివాలయం చూస్తే 800 సంవత్సరాలు చరిత్ర కలిగిన శివాలయం. ఆ శివాలయాన్ని కూల్చేసి అక్కడ స్కూల్ కట్టాలనే నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టిన పనుల్లో భాగంగా తొలగించేశారని చెప్తున్నారు. దీని మీద హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మరి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దేవాలయాన్ని కూల్చేయాలంటే దానికి కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా ఈ ప్రభుత్వానికి. మరి చరిత్రలో చూసుకుంటే ఎన్నో దేవాలయాలు ధ్వంసం అయిపోయినాయి. 10,000 సంవత్సరాలుగా క్రితం కట్టిన దేవాలయాలన్నీ కూడా ఈ మొఘలులు కూల్చేయడం జరిగింది. మరి ఇప్పటికీ ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాలు ఉన్నాయి. వీటిని కూడా మన వాళ్ళే ధ్వంసం చేసేసి ఆ స్కూళ్ళని ఏ ఆఫీసులని ఇలాగా కట్టుకుంటూ పోతే ఇక మన చరిత్ర ఏం మిగిలి ఉంటుంది? మళ్ళీ మీకు ఏం చరిత్ర ఉందని అడుగుతారు వీళ్ళు. ఉన్నదాన్నేమో కూల్చేసి నాశనం చేసేస్తారు, మళ్ళీ మీకేముందని అడుగుతారు. మరి నలంద విశ్వవిద్యాలయం 90 లక్షల పుస్తకాలు ఉన్న ఆ గ్రంథాలయాన్ని ఒక బతియార్ ఖిల్జీ అనే దరిద్రుడు ఒక 50 మందిని తీసుకొచ్చి తుపాకులతోటి అక్కడ ఉన్న 15,000 మందిని విద్యాపకుల్ని అందరినీ కూడా స్టూడెంట్స్ని అందరినీ కూడా చంపేయడం జరిగింది. మరి ఇలాంటి దుర్మార్గాలు చేసి మీ చరిత్ర ఏముందని అడిగితే ఏం చెప్తారు? మళ్ళీ ఆ దరిద్రుడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎన్ని దారుణాలు జరిగినా కూడా ఇలాంటి దరిద్ర మతాలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. హిందువులందరూ గమనించాలి. ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.